మాట్లాడుకుంటూ చెప్తారు మన దయాకర్ రావు గారు. ఇక్కడంట నష్టపరిహారము గతంలో మార్చిలో ఇంకా జూన్లో పంటలు నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిందంట 10,000 ఈరోజు చెప్పింది. మరి నేను ఈరోజు 2-3 రైతులతోటి మాట్లాడడం జరిగింది. అప్పుడు నష్టపోయిన వాళ్ళతోటి ఎవరికి కూడా ఎక్కడ కూడా రాలేదు. 2-3 రైతులకు కాదు, అసలు ఎక్కడ కూడా రైతులకి నష్టపరిహారం అనేది ఇవ్వలేదు. ఈరోజు వచ్చి టీవీ ముందు మటుకు ఇచ్చినామని చెప్తున్నారు. 10,000 ఎవరికి ఇచ్చిందో చూపించాలని కూడా నేను అడుగుతున్నా. ఇదే కాదు, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన్నే ఉంటుంది. ఎక్కడైనా రైతులకి ఏదైనా నష్టం జరిగినా కానీ మా ప్రభుత్వం మా రేవంత్ అన్న అందరూ ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తా. రేవంత్ అన్న సహకారంతో మా ప్రభుత్వంలో మేము తప్పకుండా రైతులకి పక్షాన ఉండి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా చూస్తాము. మరి ఫామ్ హౌస్ నుంచి బాగానే బయటకు వచ్చిండు. మరి మా కవితక్క తీహార్ జైల్లో ఉంది. అక్కడ పోయి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మా మండలం లేదు చూడడానికి ఆర్దెకరం తప్ప. మీరు ఆర్దెకరం కోసం అంత దూరం కష్టపడి వచ్చే బదులు మీరు తీహార్ జైలు చుట్టూ తిరిగి అక్కడ యోధాత్ర యాత్ర చేయండి. లేకపోతే శ్రీనిధి ఫ్రాడ్, లేక ఇంకా ఫోన్ ట్యాపింగ్, ఇంకా భూ కబ్జాలు ఇవన్నీ చేసి జైలుకి పోవడానికి రెడీగా ఉన్న వాళ్ళకి ఓదార్పు యాత్ర చేసుకోండి. ఇవన్నీ కూడా చేయండి. మా ప్రభుత్వంలో మటుకు రైతులకి ఎటువంటి నష్టం జరగదు. ఇంకా మీరు వర్షాకాలం ఎప్పుడు వచ్చిందన్నది ఒకసారి ఆలోచించండి. మా ప్రభుత్వం వచ్చినాకనా మా ప్రభుత్వం రాకముందు మా